శంకర పరమధామ గురుదేవ విష్ణు ఈశ్వర తండ్రి నాయన మా చేను బాగా పండించి మమ్మల్ని బాగా కాపాడు తండ్రి. నిన్ను నమ్ముకున్నాం తండ్రి. చేలోని అరే నీళ్ళు లేవు, ఏమి లేవు, ఎండిపోయింది, ఊరేమి ఎండిపోతుంది, కాలమేమో రావటం లే. ఎట్లా ఏం చేయాలబ్బా, ఏమి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. చేనేమో పాకానికి వచ్చా, నీళ్ళు లేకపోయా. ఇక్కడ ఏడైనా బోర్లు ఉండేదేమో అడుగుదాం అనుకుంటే ఎవరికి బోర్లు లేకపోయా, కాసి నీళ్ళు ఇస్తారనుకుంటే అరే రే రామ 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 కృష్ణ హరినారాయణ అబ్బబ్బా తండ్రి. నీళ్ళు ఏం లేకుండా బొత్తిగా లేకుండా పోయినాయి బాబా. అబ్బబ్బా నా మనమనికి ఏమో చెప్తుంటే వాడు వినిపించుకోకుండా ఎక్కడికో ఏదో ఆటలు ఆడటానికి పోతుంటాడు. కానీ సరే మా తాత ఏం చేస్తున్నాడో పొలం కాడ నేను పోయి చూసొద్దాం చేద్దాము అనుకోకుండా అక్కడక్కడ తిరుగుతున్నాడు. వాని పోని ఇంటికి పోని వాని పని చెప్తా, పని చెప్పి కాళ్ళు ఇరగదెంగితే కానీ అప్పుడు చక్కగా రావడాడు. ఎంత చెప్పినా కానీ చేసినా కానీ ఏందో డబ్బులన్నీ జోబులో పెట్టుకుంటాడు. చెప్పకుండా చేయకుండా ఏడుకపోయి ఆటలు ఆడుతుంటాడంట. ఆటలు ఏం ఆటలు, ఆటలలో ఏం లక్షలు వస్తాయని అబ్బాయి చేను పోగొట్టి చెప్తే వినిపించుకోవాలి కదా. చూడు ఎట్ట ఎండిపోయిందో చేను అంతా రే 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 నీళ్ళు లేకుండా. అబ్బా అబ్బా ఏం రమ్మనమాట, ఎక్కడ పోయినావురా నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు చేను దగ్గరికి రమ్మంటే రావేందుకు నువ్వు? వీడు చేనికాడికి రమ్మంటే వచ్చున్న పని చెప్పే నాకు. నన్ను పంపించినాడు, వెనక వస్తున్నాడు. వచ్చి అక్కడ ఎన్నో కూర్చున్నట్టుంది. ఏం చేస్తున్నాడో మరి. ఏడి అడుగు చెట్టు కింద. రే రారా నాయన, చేలో నీళ్ళు లేవు, కాలువ రావటంలే, అటు పోయి చూసేద్దాం రా. కాలువ నీళ్ళన్న కాసింది తెచ్చి వరిమడికి వేసుకుందాం రా. ఏదో అన్నీ ఇన్ని వచ్చాక నీ డబ్బులు వచ్చాయి కదా. నువ్వేమో నాకు తెలియకుండానేమో డబ్బులన్నీ దక్కిపోతున్నావు. ఏం చేస్తున్నావో ఏమో నాకేమో తెలియదు. దేశానికి కాడికి పోయి చూసిన వాళ్ళకు బర్రెలు చూడు ఎట్టబడి తొక్కి మా నాశనం చేసినాయో, ఎంత పంట నష్టం అయిపోయిందో చూడు. ఒక్కసారి నన్ను చెప్పిన మాట ఇంటుండవా? వినవు కదా. నీ ఇష్టమైతే నీ ముందున్నది మీ సంగతి, ఇప్పుడు కాదు. ఎట్ట బతకాలనేది తెలుసుకోవాలి నాయన. నేను రా నీళ్ళు లేవు, ఏం లేవు, చూతురా బర్రెలు చూతురా ఎట్ట నాశనం చేసినావు. అరే రే 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 ఓయమ్మా చూడు, నీళ్ళు అన్నీ వచ్చి నిలబడినాయి, ఊరంతా ఎండిపోతుంది. ఇక చూడు ఎట్ట పడిపోయిందో. మీరు రమ్మంటే రావు చేనికాడికి, ఆటలు ఆడిపోతావు, డబ్బులు జోబులో పెట్టుకుంటావు, పోయి ఆటలు ఆడిపోతావు నాకు తెలియకుండా. నువ్వు వచ్చినా చేసేది ఏం లేదు కదా. నేను వస్తున్నాలే, ఆగు ఆనే ఉండు. మళ్ళీ ఎందుకు నీకు బురద అంతా? ఏదో బురద పూసుకున్నా, నేనే పూసుకున్నాలే, ఇంక నువ్వు రావద్దులే, ఆగు అక్కనే. ఏందో ఈ మందు, ఏందో ఈ కింగ్ ఫిషర్ అంట, ఏందో ఏం అర్థం కాలేదు. ఈ బెట్టింగ్ వేసి ఇంతసేపు అవుతుంది. యానో కొడుకు గెలిచినాడు ఏమో, ఏం అర్థం కావట్లేదే. రే యాడుండవురా? నేనే ఉండా. ఏం చేస్తున్నావు? కూర్చొని ఉండా, నీకోసం చూసి నువ్వు రాకుంటే ఈయన కూర్చున్నావు. ఎప్పుడన్నా కానీ లేమ్మని. నేను కొద్దిగా పని ఉండి ఇక్కడికి వచ్చాను. మా తాత ఫోన్ల మీద ఫోన్లు చేసి పిలిపించిండే ఇక్కడ పొలం దగ్గరకు వచ్చి కూర్చున్నాను. నేను చల్లగా బెట్టింగ్ వేసాను. 59 మీద వేసాను. ఏది వచ్చింది? ఏం రాలేంగా. రాలేదా? రాలే. ఒరే నేను 10,000 వేసినాను రా దానికి. 10,000 ఇంకా 10,000 వేయకూడదు. ఏమో లేరబ్బా, రాకపోయినా 1,00,000 రూపాయలు రాకపోయినా చూసి మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తాలే కానీ. రే ఈడు సనవుల్లగాడు, పుల్లయ్య గాడు, ఈడు మంజూర్ గాడు, రెడ్డి గాడు, వీడు నలుగురికి వచ్చినాయా? వచ్చినాయి. అరే నాకెందుకు రాలే? రాలే. నువ్వు మందు తాగుతా పండుకుంటుంటివి, ఏమొస్తాయి నీకు? ఏం చేయమంటావు లేరబ్బా, మా తాత ఊరికే తలకాయ తింటున్నాడు. ఏమో ఏం అర్థం కావట్లేదు నాకు. ఆ ముసలోని బాధ పల్లెకి పోతున్నాను రా నేను. ముసలోని ఒకసారి సాగు తగ్గితే ఏ బాధలు ఉండవు కదా నీకు. ఏం చేయాలో ఏమో లేరా బాబు. ఈ పొలం 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 అంటాడు, నాకు చూస్తే బెట్టింగ్ గేమ్లు ప్రశాంతంగా ఆడినియాడు. ఇది ఇంకొకటి కూడా వచ్చింది చూడరా, తీన్ పత్తి అందర్ బహార్ అని ఒకటి వచ్చింది బెట్టింగ్ గేమ్ యాప్. అందులో నేను మొన్న తీన్ పత్తి ఆడాను, ప్లస్ అందర్ బహార్ కూడా ఆడాను అనమాట. అందర్ బహార్లో 50 రూపాయలు వేసాను, 2,000 వచ్చింది నాకు. చూసి నేను మళ్ళా అది మట్కా గేమ్ పక్కన పెట్టేసి తీన్ పత్తి మీద అందర్ బహార్ మీద చూసి ఆడతాను. లూడో కూడా వచ్చింది కదా, లూడో కూడా ప్రమోట్ చేసింది కదా మొన్న కొత్తగా.
దానిపైన కూడా నేను బెట్టింగ్ వేస్తాను. ఎటనో గట్ట మా తాత దగ్గర డబ్బులు లేవన్నమాట. చూసి ఎటనో గట్ట అది చదువుతున్నా కదా బీటెక్, ఒక 50,000 అడ్జస్ట్ అయ్యి చాదా అని చెప్పేసి దాని మీద నేను వేస్తాను. కొద్దిగా మీరు చూసుకుంటూ ఉండండి. నేను మట్కా మీద నేను మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత నేను మళ్ళీ వేస్తాను అనమాట. ఇప్పటికైతే మీకు వచ్చింది కదా, మీరే ఆడుకోండి. అవురారా? చూసి నీకు ఇష్టంలే, నువ్వు మాతో పాటు ఆడుదువులే. ఏదో వచ్చిన కాడికి తలా ఇంత తీసుకుందాము. తర్వాత నీకు ఇచ్చిన డబ్బులు మాకు ఇద్దు. దాకా మేము ఓపిక పట్టుకొని ఎట్టనో ఉంటాము. మా ఇంట్లో కూడా ఎవరికి ఒకవేళ నువ్వు చెప్తావేమో మా వాళ్ళకైనా చెప్పొద్దు నువ్వు. సరే చెప్పండి. మళ్ళీ అప్పుడు మేము బయటపడతాము, నువ్వు బయటపడతావు. అది మాత్రం తెలుసుకో. సర్లే గాని సర్లే గాని నాకు మా తాత దగ్గర నేను ఒక 50,000 ఇప్పించుకుంటాను. నువ్వేం చేస్తావంటే నాకు ఒక 1,00,000 రూపాయలు అప్పు కావాలా. ఈ 50,000 ఆ 1,00,000 రూపాయలు నేను ఏమన్నా ఇంకా చెప్పా కదా నీకు, తీన్ పత్తి అందరు బహారు ఈ లూడో పైన నేను వేయాలనుకుంటున్నాను బెట్టింగ్. నువ్వేం చేస్తావంటే ఎవరైనా కానీ మన దోస్తుల దగ్గర ఒక 1,00,000 రూపాయలు నాకు అడ్జస్ట్ చెయ్యి. 1,00,000కి 2 లక్షలు చేసి అప్పు వడ్డీ మొత్తం కట్టేస్తాను. ఒక రిచ్లో ఉంటాను అన్నమాట నేను ఆ రోజు. సరేరా, అయితే మీరు కంటిన్యూ చేయండి. మా తాత పిలిచి చంపుతాను అన్నకి. నేను మా తాత దగ్గరికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నీకు నేను ఫోన్ చేస్తాను అన్నమాట. సరేరా. చెట్టు కింద కూర్చొని తెమ్మంటే లేనే లేడు, రానే రాడు, రాకుండా విని పోయి 4 అంతేగాని మాట్లాడినాడు. ఓ వస్తానా తాత, వస్తానా, ఆగు. రే ఆగరా. మా తాత పిలుస్తున్నాడు, కొద్దిసేపు ఆగని, నేను మళ్ళీ చేస్తాను. వస్తానా ఆగు తాత, వస్తానా ఆగు. రారా, ఏంది వైరల్ పని తొందరగా రమ్మంటే రావేందుకు? వస్తాలే వస్తా అంటే ఇక్కడనే ఆటలు ఆడుతున్నావే. ముఖ్యమైన పని మీద ముఖ్యమైపోయినాయి అన్నమాట. ఈ బెట్టింగ్ గిట్టింగులు ఇవన్నీ రేపు కుప్పలు వచ్చాయనా? ఎంతమంది పాడైపోయిను దీంట్లో బెట్టింగులు. అన్ని మాటలు పిలిచినా పలకవు చేయవు. ఏంది నువ్వు? నేను చెప్పబట్టి పీకినా కూడా పలకవేందుకు? ఏంటి సీసాలు, మందు సీసాలని? అమృతం. వద్దు కదా, ఇది లేకపోతే నేను బతకలేను. నేను బతకలేను. తాగుతూనే పోతాను. వద్దు నాయన, తాగొద్దు నాయన, వద్దురా. ఇది లేకపోతే నేను బతకలేను. అది లేక తాగిన వాళ్ళు మచ్చుగా బతికిరు. నా వల్ల కాదు, లేకపోతే వద్దులే నా మాట నువ్వు చెప్తే. నా వల్ల కాదు, చెప్తే చంప బాగుంటుంది నీకు. ఏంది నువ్వు చెప్తే వినిపించుకోవు, చేయవు. లేని అలవాటు అది అలవాటు మానుకో, బాగుపడతావు. ఈ బెట్టింగ్లు ఆడకుండా. బెట్టింగ్ లో జోలికి రావకు నువ్వు. ఇన్ని డబ్బులన్నీ నాశనం చేసినావు నాకు తెలియకుండా. ఎత్తుకపోయి డబ్బులు ఆడాలా? బెట్టింగ్ ఆడితేనే ఈ కాలంలో బెట్టింగ్ ఆడి కుప్పలు పెట్టిండ్రు అందరూ. అదే ఈ బెట్టింగ్ల వల్లనే ఈ వాచ్ కొన్నాను. వాచ్, ఈ అద్దాలు చూడు, నా స్టైల్ చూడు. స్టైల్కే బాగుండదులే, స్టైల్కే బ్రహ్మాండంగా తయారవుతావు. తిన్నీకి కడుపులేకి. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నది ఎందుకు? నేను ముసలాన్ని అయిపోయినా కదా, నేనేం సంపాదించి పెట్టాలా? ఇంకా నువ్వు నాకు సంపాదించి పెట్టాలి, పోగొట్టి నేను నీకు సంపాదించి పెట్టాలా? అంతే. మా అమ్మ నాన్న గాని ఉంటుంటే ఎంత బాగా చూసి. అందుకనే ఇన్ని రోజులు బాగా సాక్కున్నది. అమ్మ నాన్న లేరనే సాక్కొని తెచ్చే ఆఖరికి ఈ వృత్తికి దిగినావు. నువ్వు ఏం చేయాలా? నువ్వు అర్సాక్ ఒక్క నిమిషం ఆగును. హలో, ఒరే, సరే ఇస్తామన్నారా 1,00,000 రూపాయలు? సరేరా, సరే. అరే ఏంది 1,00,000 రూపాయలు అంటున్నావు? ఏమంటావు? ఎందుకు? నీకు ఏం చేసింది? ఎన్ని మాట నీకు తెలియదులే తాత. 1,00,000 రూపాయలతో 10 లక్షలు చేసి చూపిస్తా. 10 లక్షలు 50 లక్షలు చేసి ఉన్నాయి. అయిపోతున్నా, కూడు లేకుండా చచ్చిపోతున్నావు. మళ్ళా లక్షలు అప్పులు చేసి పెడుతున్నావు. ఉన్నది అమ్ముకొని తింటావా? రాగరా నువ్వు, ఆగు. ఉన్నది అమ్ముకొని తింటావా? నువ్వు ఉన్నావు కదా, ఎందుకు? నేను ఎన్నాళ్ళు బతుకుతానో పోతాను. 1,00,000 రూపాయలకి 10 లక్షలు నేను చేసి చూపిస్తా. నీకెందుకు? నేను చేసి చూపిస్తా. నాకు చూపించకుంటే ఏం చేయాలి? ఏం చేయాలా? ఏదో ఒకటి చేద్దులే. నీకెందుకు? నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటున్నాను. లోకల మాటలు వినకుండా నేను చెప్పినట్టు విని చేసుకొని నువ్వు బాగుపడతావు. నీకు ఏదో ఒక అమ్మాయిని నన్ను చూసి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఏమొద్దు, నువ్వేమో ఇంత బేకారుగా తిరుగుతుంటివి. సర్లే గానీ ఇటనే ఉంటావు నువ్వు. సర్లే గానీ నాకు ఒక 50,000 కావాలా. ఫీజు కట్టేది ఉంది ఆడ కాలేజ్ లో. ఫీజు కట్టి నేను ఆ 1,00,000 రూపాయలు కూడా అప్పు తీసుకుంటాను.
నువ్వు 50,000 నాకు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఇంక నీ ఇష్టం చూడు. నేను చెప్తున్నాను, నాకు 50,000 కావాల్సిందే. ఆ 50,000 ఇస్తే నేను ఆ ఫీజు కట్టుకొని నేను ఈ బెట్టింగ్ గేమ్లు ప్రశాంతంగా ఆడుకుంటాను అన్నమాట. బెట్టింగ్ నీకు 50,000 నేను ఇచ్చే నువ్వు పోయి బెట్టింగ్ ఆడుకుంటా ప్రశాంతంగా కూకుంటావు. మా ముసలిళ్ళను ఎట్టపోయినా ఏం బాధ లేదు నీకు. నీకు అది ముఖ్యమైనది బెట్టింగ్. లేదు తాత, దాని మీద ఏమో ఇట్లా ఎంతమంది పోయిన పాడయి చెప్తే వినిపించుకో ఒక్కసారి. పెద్దోళ్ళ మాట, వాళ్ళ మాట, స్నేహితుల మాట వినగాకున్నా ఆయన ఎప్పుడైనా. ఏదో నేను ఉన్నన్నాళ్ళన్నా నువ్వు ఒకరోజు సుఖంగా ఉంటే బాగుంటుంది. నేను పోయిన తర్వాత ఇంకా అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అప్పుడు నేను అడ్డం ఉన్నాను కదా. ఏం లేదు, పొలం కూడా అమ్ముకుంటావు, తినుకుంటావు, కూర్చుంటావు. అది పోయి చూసేద్దాం. నేను కొద్దిగా పని ఉంది, నేను చూసుకొని వస్తా. ఏం పని రా నీకు? ఆ పని తర్వాత నీకు సేను కాడ పోయి చూసి అది నీకు చేసి ఎట్టెట్టు ఉందో చూసుకొని వద్దాము. మళ్ళీ తర్వాత మనం చేసుకోవచ్చు. సేను దగ్గరికి పోయి చూసి సేను ఎట్టెట్టుందో చూసురా. నీ చెప్తే వినిపించుకోకపోతే చేయకపోతే అయినా నేను వచ్చి అడిగి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒక్కసారి అన్న సేను చూస్తే నువ్వు అయిపోయింది, నేను పాడు చేసుకుంటున్నా డబ్బులన్నీ అనే ఆలోచన వస్తుంది నీకు. ఏం చేయాలి? ఏం చేయాలి? సేను చూడాలా, సేను ఏమైందా ఎట్టయిందా, తిండి కన్నా వస్తాయా లేవా గింజలని చూసుకొని ఏదో వచ్చేటట్టు చూసుకొని చేసుకోవాలరా నాయన. నీ పని మీద నువ్వు ఉంటేట అన్ని ఇది కూడా రేపు అమ్ముకొని తింటావు అనుకో, దానికి బెట్టింగ్ పెడితే అప్పుడు నీకు బతికి ఏమవుతుంది? నిన్ను దగ్గరికి తీసేటోళ్ళు ఎవరు ఉండరా? చెప్తే వినిపించుకొని ఆయన. నువ్వు ఆ బెట్టింగ్ మానుకొని చూడు ఎంతమంది పాడైపోయిందో దేశం మీద. మర్చిపోయేది ఇప్పుడు నీ ఒక్కరి కోసం నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదా. చూస్తే ఆయన చూడరా, నువ్వేం రమ్మంటే రాకపోతే నీ పనిలో నువ్వు ఉంటే చూడు ఒరిమడి ఎట్టుండే చూసుకొని ఒకరోజు దీన్నైనా కాపాడుకొని ఒకరోజు బతికిన ఆయన ఆ పెద్ద బెట్టింగ్ గిట్టింగ్ మానుకో. ఇప్పటికైనా ఆలోచన చేసుకో, అది పద్ధతి కాదు. ఎంతోమంది చనిపోయినారు దేశం మీద బెట్టింగ్ ఆడి సంసారాలు పోగొట్టుకున్నారు. అదే అందుకే నేను బతిమలాడుతున్నా, నా మనవడి లేక ఒక్కని ఉండవని. అది ఇప్పుడు ఎందుకు పిలుచుకొని వచ్చినావు వీడికి? సేలో చూసుకొని ఇదైనా తెలుసుకొని తెలివైనా తెచ్చుకొని దాన్నైనా మానుకొని దీన్నైనా చూసుకుంటావు, రేపు తిన్నికి అన్న సంపాదించుకుంటావు అని. అది ఈ బురదలోకి నేను దిగాలనా? బురదలో అంటే ఇంకా బురదలోకి ఎవరు ఎట్లా నీ బతుకు నువ్వు బతకాలి. నేను పోయినాక నేను అంటే ఏదో చేసి పెడతా, నేను పోయినాక ఎవరు చేయాలో నువ్వు తెలుసుకోవాలి కదా. నేను దిగాను ఈ బురదలోకి, నేను దిగాను కాక నేను దిగాను. నా వల్ల కాదు. అయితే ఏమన్నా చేసుకో, నాకెందుకు, నేను ఉన్నన్నాళ్ళు చేసి పెడతా. తర్వాత ఇంకా నీ ఇష్టమయ్యా, నేను చెప్పేది ఏం లేదు, ఉన్నది అది వాస్తవం చెప్తా. సర్లే నువ్వు ఏంటో ఉండు, నాకు కొద్దిగా పని ఉంది ఆడ కొద్దిగా పని ఉంది, నేను చూసుకొని వస్తా. సర్లే కానీ నాకు కొద్దిగా పని ఉంది ఆడ, నేను చూసి మళ్ళీ నేను వస్తాను. నువ్వు ఈయనే ఉండు, ఏమన్నా ఉంటే ఏదో ఒకటి గెలుక్కుంటూ ఉంటాలే. సర్లే అయితే నేను పోతానా? పోయి జాగ్రత్తగా పోయి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టగాకు. సర్లే అది అది అబ్బా, ఈ ముసలోడు తలకాయ తిని పెట్టినాడు రా నాయన. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో నా దోస్తుగాళ్ళు. ఫోన్ చేద్దాం. రేయ్, ఏం చేస్తున్నారా? ఇక్కడే మా తాత ఇప్పటిదాకా పిలుచుకొని పోయినాడు పొలం కాడికి. ఎందుకు పని చేయాలంట, అది చేయాలంట. నా లెవెల్ ఒక రేంజ్ రా, ఒక రేంజ్లో ఉన్నా నేను ఇప్పుడు, ఒక రేంజ్లో ఉన్నా బెట్టింగ్ గేమ్ల వల్ల. ఏమనుకుంటున్నావు? ఇప్పుడే తిరుపతి మీద వేసాను. లేదు లేరా, అకౌంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉండినాయి తిరుపతి మీద. దీనిపైన అందరి బహార్ మీద వేసాను, 1,00,000 రూపాయలు వేసాను. నువ్వు ఆ 1,00,000 రూపాయలు నాకు ఖచ్చితంగా నువ్వు నాకు తెచ్చిస్తావు కదా? ఓకే సరే, ఇంకొకసారి ట్రై చేద్దాం. 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉన్నాయి, కానీ నువ్వు పంపించినవి. మా తాత కూడా 50,000 ఇచ్చినాడు, వేరే వాళ్ళతో ఫోన్పే చేయించినాడు అనమాట. 50,000 అది 1,00,000 రూపాయలు, 1,50,000 ఉన్నాయి ఇప్పుడు నాతో. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఇంతకుముందు అది అందరు బాగా తిరుపతి పైన నేను బెట్టింగ్ వేసాను, పోయినాయి. ₹1 కూడా నాకు రాలేదు చేతికి. సరే, ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు మా తాత ఇచ్చిన 50,000, 1,50,000 నేను ఏం చేస్తానంటే ఒక 50,000 మట్కా మీద వేసాయి.
22 మీద వేయి. 22 నెంబర్ పైన 50,000 వేయి. ఇంకా నా దగ్గర నువ్వు ఇచ్చిన ₹1,00,000 ఏం చేస్తానంటే 50,000 అందరి బహార్ మీద వేస్తాను, 50,000 తిరుపతి మీద వేస్తానన్నమాట. సరే సరేరా, సరే సరే మళ్ళీ చేస్తా. ఏసీ 3 గంటలు అవుతుంది, ఏమైందో సంగతి చూద్దాం. ఫోన్ చేస్తా దోస్తు గానికి. హలో రే మట్క ఏమైందిరా? 22 మీద పోయిందా? రే సరిగ్గా చూడరా, 50,000 రా దానిపైన పెట్టింది నేను. పోయిందా? వారిని ఇక్కడ ఇప్పుడు అందరి బహార్ మీద కూడా పోయిందిరా. నేను ఏదో వాడు ₹1,00,000 ఇచ్చాడని చెప్పేసి నేను దానిపైన 50,000 వేసినాను, దీనిపైన 50,000 వేసినాను. ముందు ఒక ₹1,00,000 పోయింది. రే మా తాత దగ్గర ఫీజు కని తీసుకున్నాను రా 50,000. రే నిజం రా, మా తాత మొత్తుకున్నాడు, వద్దురా నాయన బెట్టింగ్ జోలికి పోవగానే మొత్తుకున్నాడు. కానీ ఏం చేయమంటావు, ఇంకా నాకు వాళ్ళు బరువు పని చేయాలంటే. నీకు తెలిసిందే కదా, జాబ్ ఏం చేస్తారా నాయన? జాబ్ అంటే ఇంకా వాళ్ళు ఇచ్చే 5,000కి 10,000కి చేయాలంటే నా వల్ల కాదు. మా తాత అడిగి చెప్తూనే ఉన్నాడు, 5,000 ఇచ్చినా కూడా నీ బతుకు నువ్వు బతుకురా, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు 5,000తోనే సంపాదించుకొని అది ఎప్పటికైనా కానీ ఫ్యూచర్లో నీకు దండిగా డబ్బులు వస్తుందిరా, నీ బతుకు నువ్వు బతుకురా అని మొత్తుకున్నాడు. ఇప్పుడు కూడా ఉత్త చేతులతో నిలవన్నారా నేను. ఇప్పుడు డబ్బులు లేవు ఇంకా నా కాడ. సర్లే కానీ ఎవరైనా మనోళ్ళు ఉంటే ఒక 2 లక్షలు ఏమైనా అప్పు ఇస్తారేమో అడుగురా అట్ట. ఏమ్రా నువ్వు కూడా అట్ట మాట్లాడతావేంద్రా? రే రే ప్లీజ్ రా, నా దగ్గర ఉన్నప్పుడు నేను మీకు పెట్టినాను కదరా. దయచేసి వినండి రా. రే నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇచ్చినాను కదరా, మీకు లక్షలు ఇచ్చినాను కదరా. ఒక 2 లక్షలు అడ్జస్ట్ చేయొచ్చు కదరా. ఇంకొక దానిపైన నేను బెట్టింగ్ వేస్తాను, వేసి ఖచ్చితంగా నేను మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా వినండి రా నా మాట. రే కట్ జాగ్రా. రే కట్ జాగు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రతివాడు నా దగ్గరకు వచ్చి అప్పు తీసుకున్నాడే. ఒక 2 లక్షలు అప్పు ఇరా అని చెప్తే ఇవ్వట్లేదు చూడండి. ఏం కాలం వచ్చిందో ఏమో. అయినా తప్పు నాదే. మా తాత మొత్తుకున్నాడు. ఆయన ఇప్పుడు నేను తాగాల్సింది ఇది కాదు. డబ్బులు ఉన్నప్పుడు కళ్ళకి కొవ్వెక్కి తనకలానే నేను. డబ్బులు విలువ తెలిసేది కాదు నాకు. బెట్టింగ్ అనుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నా. కనీసం మా తాత చెప్పిన పని చేసుకున్నా కూడా నా లైఫ్ సెట్ అయ్యేది. 50,000 మా తాత దగ్గర అన్యాయంగా లాక్కొని బెట్టింగ్కి పెట్టిన, ఫీజు కట్టాలని చెప్పేసి. మొత్తం జీవితమే పాయ. అప్పులు నన్ను వచ్చి కొడితే అమ్మో ఏం చేయాలి ఇప్పుడు? నా వల్ల కాదే, ఎట్ట కట్టాలి నేను అప్పులు? అమ్మో చాలా భయం అవుతుంది. దీనికి ఒకటే పరిష్కారం, ఇక నేను చచ్చిపోతా. నా వల్ల కాదు, ఖచ్చితంగా నేను చచ్చిపోతా. నాకు మెంటల్ ఎక్కుతుంది బాబోయ్, నిజంగా నేను చచ్చిపోవాల్సిందే ఇప్పుడు. నా వల్ల కాదు, ఇంకా నేను చచ్చిపోతా బాబోయ్, నా వల్ల కాదు. ఇంటికి పోయినా కదా, ఉంది తెచ్చుకున్నా. ఖచ్చితంగా చచ్చిపోతా, ఇంకా తెచ్చుకున్నా ఖచ్చితంగా. థమ్స్అప్లో పురుగుల మందు కలుపుకున్నా. ఖచ్చితంగా ఇక నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళ చేతులు తన్ను తినడం కంటే చచ్చిపోవడం మేలు. ఇంకా చచ్చిపోవడం మేలు. నా చివరి
నా చివరి చూపులనైనా నేను తాత చెప్పినట్టు ఖచ్చితంగా వినాల్సిందే. పొలం కాడికి వెళ్ళి తాత కోరిక నిలబెట్టి పొలం దగ్గరే చచ్చిపోతా. తాత నన్ను క్షమించు తాత, నేను చచ్చిపోతాను తాత. నా సైడ్ నుంచి ఇంకా నీకు ఎలాంటి బరువు ఉండదు తాత, ఉండదు. తాత చివరి చూపు కూడా చూసుకోవడానికి లేవు కదా తాత. అబ్బా తాత, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా తాత బెట్టింగ్ గేమ్ల వల్ల. అబ్బా తాత తాత. ఇదేందో క్లీన్గా ఉన్నట్టుంది, కూర్చొని కడుక్కొని పోతా. ఇదేందో క్లీన్గా ఉన్నట్టుంది, ఇల్లు కూర్చొని ఆకలితో రుద్దుకొని పోతా. ఎవరు అన్నా 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 ఈ తాత ఏమో ఇన్న సత్యాన బతికి తెలు. ఓ తాత, ఇలా నీ మనమడు పడిపోయాడు. ఇద్దరు ఎండాడు, తొందరరా. ఇద్దరు ఎండాడు, పొలం కాడ పడిపోయాడు. గట్టి వినా వచ్చిందా ఇప్పుడే వచ్చిందా. తొందరరా. నా మనమడు పోయినట్టే వాయమ్మా. ఏమైందో? అరే 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 మనవడా, లేరా నాయన? మనవడా లే. తాత చచ్చిపోయినా? ఎప్పుడు? ఏమో తెలియదు, నేను బాత్రూమ్కి వచ్చింటే పడిపోయాడు. ఎక్కడా? ఇన్నేనా? చూడలేదు, పోయేటప్పుడు చూడలేదన్నమాట నువ్వు? చూడలే. వచ్చి నేను వచ్చేసరికల్లా పడిపోయినాడు. పడిపోయింటే లేపితే లేలే, అందుకని నేను వచ్చినా. వచ్చి మా నా మనవాడు చనిపోయిన తండ్రి, నేనెట్ట బతకాల తండ్రి, నాకే దిక్కు లేరు తండ్రి. నాయనో ఓని మనవాడు, నా మనవాడా, నన్ను వదిలిపెట్టి పోయి తివి కదరా తమ్ము. నాయన నేను ఎట్లా బతకాలరా ఆయన? లేనా నాయన? ఓని మనవాడా, నేను నాదన్నాను చూడలేదు. లే ఒక్కదానే లేనాయన.